పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. రక్షకుడు సజీవముగా నీతోనే ఉండగా నీకే కొలువ ఉన్నది చెప్పవే మనసా. సిలువను మోసి రక్తము చింది రక్షించిన రక్షకుడు నీకు తోడుగా ఉన్నప్పుడు నీకే కొరత అని నా మనసుకు నీ మనసుకు నీవు చెప్పుకునే పాటగా పాడుతున్న పాటను ఈరోజు పాడుతుండగా అందరి కొరతను ప్రభు తొలగించునుగాక. గడిచిన కాలంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజశేఖర్ రెడ్డి వీసా ఇంటర్వ్యూ దేవుని చిత్తానుసారంగా జరిగినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే రియా మంచి ఆరోగ్యం జ్ఞానం చదువుల కొరకు ఫాదర్ అనిల్ ప్రణీత ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అక్షరాకి సెకండ్ మెయిన్స్ మంచిగా సిద్ధపడినట్లుగా ఏప్రిల్ 4th నుండి 15th వరకు జరిగే సెకండ్ మెయిన్స్ మంచిగా రాసి ఓబీసీ ర్యాంక్ 1000 బిలో వచ్చినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఎల్లయ్య సత్యమ్మ దివ్య చింటూ కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా నూతన గురుగా ఆశీర్వాదం పిల్లల మంచి ఉద్యోగం వివాహం కొరకు భూమి సమస్య తొలగిపోనట్లుగా కుటుంబ దైవాశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరితో పాటు పరీక్షలు రాస్తున్నటువంటి అనేక మంది బిడ్డలపై ప్రభు కనికరించి మంచిగా పరీక్షలు రాసేటట్టు, అలాగే తెలుగోడకంలో పాల్గొంటున్న వారు వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ బాధలు వాళ్ళ రోగాలన్నీ తొలగిపోయి ఆరోగ్యముతో సాక్షులుగా తిరిగి ఇంటికి వెళ్ళేటట్టు వారి కోసం, అలాగే శుక్రవారం సాయంత్రం నుండి ఆదివారం వరకు గుంటూరులో జరుగుతున్నటువంటి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రభు ఆశీర్వదించాలని ఈరోజు ప్రార్థన చేసుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబికి ప్రవహించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోక జపం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును
విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. పాత నిబంధనలోనే యోబు 19వ అధ్యాయం 25-26లో ఆ విమోచకుడు, నన్ను రక్షించే దేవుడు ఒకడు ఉన్నాడు, కడనా నాకు న్యాయమును చేకూరుస్తాడని చెప్పాడు. ప్రవచనం చూశాడు. చివరిగా తన జీవితంలో కోల్పోయినదన్నింటినీ రెండింతలుగా పొందుకున్నాడు. యోబు 42:10లో అలా రాయబడి ఉన్నది. జాబ్ చాప్టర్ 19:25-26 we hear, my redeemer lives and here finally he will appear and I will get back my justice, he said. Job 42:10 says he received it in double portion. ఈరోజు మనమందరం కూడా ఏమి తినదమా, ఏమి తాగదమా, అవన్నీ గురించి మనము కలత చెందాలని అక్కరలేదు అని ప్రభు చెప్తున్నాడు. మత్తయి 6:31-32లో మీ తండ్రి మీ అవసరములెల్లా గుర్తించును అని రాయబడి ఉన్నది. Matthew 6:31-32, do not be worried about what to wear, what to drink, what to eat. Your father knows all your need, it is written. ఆయన సదా మృత్యుని నాశనం చేస్తాడు, కన్నీరంతా తుడిచేస్తాడు. He will destroy death, he will wipe away tears. Isaiah 26:8, యెషయా 26:8. పాడుదామా? రక్షకుడు సిలువలో వేలాడుతూ రెండు చేతులను ఆహ్వానిస్తూ మనల్ని పిలుస్తున్నాడు. మనం పాడుదాం. రక్షకుడు సజీవముగా నీతోనే ఉండగా నీకే కొదువ ఉన్నది చెప్పవే మనసా. రక్షకుడు సజీవముగా నీతోనే ఉండగా నీకే కొదువ ఉన్నది చెప్పవే మనసా. కలతలు తీర్చును, కన్నీరు తుడచును, కడవరకు విడువడు మనసా. కలతలు తీర్చును, కన్నీరు తుడిచును, కడవరకు విడువడు మనసా. పాపాన్ని మన్నించి శాపాన్ని తొలగించి పరలోక భాగ్యము నీకు ఇచ్చును. పాపాన్ని మన్నించి శాపాన్ని తొలగించి పరలోక భాగ్యము నీకు ఇచ్చును. రక్షకుడు సజీవముగా నీతోనే ఉండగా నీకే కొదువ ఉన్నది చెప్పవే మనసా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసుప్రభు 2 కార్యములు చేశాడని యెషయా 53:12లో ముందుగానే యెషయా ప్రవక్త ప్రవచించాడు. 1, అతడు తన ప్రాణమును అర్పించను. 2వది, పెక్కుమంది దోషములను భరించి వారి పాపముల పరిహారార్థములకై విజ్ఞాపన చేశాడు. ఒకవైపు అర్పించాడు, ఇంకా ఒకవైపు డ్యూటీ అయిపోలేదు. ఇంకా తండ్రి పక్కన కూర్చొని వాళ్ళని మన్నించు, ఈ బిడ్డను మన్నించమని వడకంలో పాల్గొంటున్నవారు, తర్వాత ఈ 40 రోజులు యాత్ర చేసిన వారందరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. హీ మేక్స్ ఇంటర్సెషన్. హిస్ డ్యూటీ ఈస్ నాట్ ఓవర్. హీ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్, విత్ దట్ ఇట్ ఈస్ నాట్ ఓవర్. హీ కంటిన్యూస్ టు ఇంటర్సీడ్ టిల్ వి గో టు హెవెన్. ఐసయా 53:12, యెషయా 53:12. ఇంత గొప్ప రక్షకునికి సొంతమయ్యాం, ఎందుకు భయపడుతున్నావు మనస్సా అని పాడుతున్న పాట పాడుదాం. రక్షకుడు సజీవముగా నీతోనే ఉండగా నీకే కొదువ ఉన్నది చెప్పవే మనసా. రక్షకుడు సజీవముగా నీతోనే ఉండగా నీకే కొదువ ఉన్నది చెప్పవే మనసా. నా ప్రాణము రక్షింప తన ప్రాణము ఇచ్చేను, నాతోనే ఉండుటకు తిరిగి లేచెను. నా ప్రాణము రక్షింప తన ప్రాణమునిచ్చేను, నాతోనే ఉండుటకు తిరిగి లేచెను. పరలోకానికి ఆరోహణమై ఉన్నత స్థలము చేరి తండ్రి ప్రక్కన ఉండి నీ కొరకై ప్రార్థించును. పరలోకానికి ఆరోహణమై ఉన్నత స్థలము చేరి తండ్రి పక్కన ఉండి నీ కొరకై ప్రార్థించును. రక్షకుడు సజీవముగా నీతోనే ఉండగా నీకే కొదువ ఉన్నది చెప్పవే మనసా. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసు పునరుత్థానమైనప్పుడు, యేసు సిలువలో వేలాడుతున్నప్పుడు రెండు చోట్లలో ఒకవైపు సైతాను వణికిపోతున్నాడు, ఇంకొక వైపు ఆయన్ని చంపినటువంటి శత్రువులు, కావలు కాసిన వాళ్ళు కూడా భయపడి వణికిపోతున్నారు. అంటే ఒక దినం వస్తుంది మన జీవితంలో, మనమందరం కూడా ఎక్కడ వణికి భయపడుతున్నామో ఆ స్థలంలో వాళ్ళ ఎదుటనే దేవుడు మనల్ని సాక్షులుగా మారుస్తాడు. ఆమేన్. 1 కొరింథీ 15:55-66లో, ఓ మృత్యువా నీ విజయం ఎక్కడ? ఓ మృత్యువా బాధ కలిగింపగల నీ శక్తి ఎక్కడ? మరణపు ముళ్ళును దేవుడు విరిచేశాడు. 1 Corinthians 15:55-56, St. Paul could say like this, oh death, where is your sting? Where is the power for you? My God has broken your thorn that you have brought in my life. అందుకే వెంటనే ప్రభు పునరుత్థానమైన వెంటనే ఆయన ప్రజలకు శాంతి కలుగునుగాక అని చెప్పాడు. ఆ రోజుల దగ్గరికి వస్తున్నాయి. మనము ఈ వారంలో మరి ఆ గొప్ప దినములను ప్రవేశించబోతున్నాం. ప్రార్థనతో పాడుదమ్మా ప్రేమైన సహోదరి సహోదరులారా. రక్షకుడు సజీవముగా నీతోనే ఉండగా నీకే కొదువ ఉన్నది చెప్పవే మనసా. రక్షకుడు సజీవముగా నీతోనే ఉండగా నీకే కొదువ ఉన్నది చెప్పవే మనసా. పాపము మరణము నరకము సైతాను భయపడి వణికినట్లు జయమును పొందెను. పాపము మరణము నరకము సైతాను భయపడి వణికినట్లు జయము పొందెను. విడుదలనిచ్చెను శాంతినిచ్చెను కలవరపడకు మనసా ఆనందించుము. విడుదలనిచ్చెను శాంతినిచ్చెను కలవరపడకు మనసా ఆనందించుము. రక్షకుడు సజీవముగా నీతోనే ఉండగా నీకే కొదువ ఉన్నది చెప్పవే మనసా. ఇంత మనం సంపాదించి పెట్టాడు సిలువలో, దాని వైపు చూస్తూ ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆయన రెక్కల క్రింద వచ్చాము, సిలువ క్రింద యాత్ర జరుగుతుంది. ప్రార్థనతో సంరక్షణ కోసం ఇన్ని రోజులు కాపాడిన దేవుడు రాబో రోజుల్లో కూడా కాపాడాలని ప్రార్థిస్తాం. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా గతము నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్య వాక్కు కేంద్రమును తెలుగు వడకంలో పాల్గొంటున్న వారిని తెలుగు వడకంలో పాల్గొంటున్న వారిని DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును మా ప్రయాణములలో మా ప్రయాణములలో సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురు గాక. ఎన్నటికీ వినాశనం చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితములో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండును గాక. మహిమగాను ఉండును గాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నమ్ముచున్నాను. నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, Pray for us. దయచేసి గమనించండి. ప్రాముఖ్యమైన రోజు యేసు ప్రభువే కోరుకున్న పండుగ. అది ఏప్రిల్ 7వ తారీఖున ఈస్టర్ మరో ఆదివారం ఈ స్థలంలో జరుగుతుంది. మీకు తెలుసు ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతమందిని ఎన్ని ఇబ్బందుల నుండి, ఇక్కట్ల నుండి, ప్రాణాపాయం నుండి, ఐసీ వార్డు నుంచి కూడా బయటకు తీసుకొస్తున్నాడని. దానికి స్తోత్రం చెల్లించే రోజే ఏప్రిల్ 7 యేసు ప్రభు దివ్య కారుణ్య పండుగ మహోత్సవం. ప్లీజ్ కమ్. ఇట్స్ మై పర్సనల్ ఇన్విటేషన్. ఆల్ ఆఫ్ యూ 24/7 గ్రూప్ అండ్ ఆల్సో ఆల్ అదర్స్, ప్లీజ్ come because it's a special day for you. Jesus requested to have a festival of mercy, and on that day he said he will open the floodgates of heaven and bless us. ఆమేన్. ఆ రోజు పరలోకంలో ఉన్నటువంటి అన్ని తలుపులు తెరచి మన మీద ఆశీర్వాదం కుమ్మరిస్తాడు. యేసు ప్రభు ఫౌస్టినా అమ్మగారితో వ్యక్తిగతంగా మాట్లాడిన విషయాన్ని డైరీలో మీరు చదివి ఉంటారు. ఆ రోజు మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. దయచేసి అన్ని ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయండి. ఏప్రిల్ 7 అందరు ఇక్కడ ఉండేటట్టు మీరు చూసుకోండి. కుటుంబ సమేతంగా రండి. ప్లీజ్ కమ్ విత్ అ ఫ్యామిలీ. వచ్చేటప్పుడు మీ ఉద్దేశములన్నీ రాసి పెట్టుకుని రండి. యేసు పరిశుద్ధ కిరణాల క్రింద ఉంచి ప్రార్థన చేసుకుందాం. 4వ గుర్తులో ఆశీర్వాదమును పొసగును, కృపను కురిపించును, కరుణా కిరణాలలో దాచుకును, ప్రాణాపాయం నుండి కాపాడి రక్షించును, దీర్ఘాయుసు ఇచ్చి నిన్ను దీవించును. ఆమేన్. దీర్ఘాయుస్ చచ్చిపోతాడు అని డిక్లేర్ చేశాడు ప్రభు యెషయా ప్రవక్త ద్వారా హిజ్కియా రాజుకి. కానీ 15 సంవత్సరాల ఆయుస్సును మళ్ళీ పొడిగించాడు. యెషయా 38:4-5. ఈ ప్రోగ్రాం ద్వారా అనేక మంది బ్రతుకుతున్నారు ఈ రోజుల్లో, వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా.
Whether people believe it or not, so many are able to sustain and they are living because of this program, because it's a person called Jesus who is showing mercy to us. ఆయన కరుణ మన బ్రతికిస్తుంది. Isaiah 38:4-5, you are supposed to die, Hezekiah the king, but God extended 15 more years because he pleaded for mercy to God. అందుకే రండి మనము ఆశీర్వాదం అడుగుదాం, దీర్ఘాయుస్సును అడుగుదాం. ఏప్రిల్ 7 అందరికీ విషయాన్ని కట్ చేసి మీరు అందరికి వాట్సాప్లో సోషల్ మీడియాలో నా పర్సనల్ ఇన్విటేషన్గా పంపాలని మనవి చేస్తున్నాను. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. రక్షకుడు సజీవముగా నాతోని ఉండగా నాకే కొదువ ఉన్నది చెప్పవే మనసా. రక్షకుడు సజీవముగా నాతోని ఉండగా నాకే కొదువ ఉన్నది చెప్పవే మనసా. ఆశీర్వాదం 40 రోజుల ప్రోగ్రాం ద్వారా అందరి మీద వచ్చాను కదా. ఆమేన్. ఆశీర్వాదమొసగును కృపను కురిపించును కరుణ కిరణాలను దాచుకోను. ఆశీర్వాదమొసగును కృపను కురిపించును కరుణా కిరణాలను దాచుకోను. ప్రాణపాయము నుండి కాపాడి రక్షించును దీర్ఘాయుషు ఇచ్చి నిన్ను దీవించును. ప్రాణాపాయము నుండి కాపాడి రక్షించును దీర్ఘాయుషు ఇచ్చి నిన్ను దీవించును. రక్షకుడు సజీవముగా నీతోనే ఉండగా నీకే కొదువ ఉన్నది చెప్పరు మనసా. ప్రార్థిస్తాం. ఆశీర్వాదం దీర్ఘాయుస్ కోసం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రత్యేక ప్రకటనలు. చాలా మంది ఈస్టర్ అయిపోయిన తర్వాత అన్ని అయిపోయిందని అనుకుంటారు. మరో వారమే గొప్ప పండుగ జరపాలని యేసుప్రభు కోరుకున్నాడు. అదే దివ్యకారుణ్య ప్రార్థన, దివ్యకారుణ్య పండుగ. ముందు చెప్పాను, అందరికీ తెలియచేయండి. అలాగే మరో ఆదివారం 14వ తారీఖున బ్రదర్ జాన్సన్ గారు
ప్రత్యేకమైనటువంటి మరి వాక్య పరిచర్య స్వస్థత కూటం ఉన్నది. పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలు పొందండి. సో ఇప్పుడు మీరు లెక్క పెడితే ఈ వారం, నెక్స్ట్ వారం, తర్వాత వారం అంతా ప్రాముఖ్యమైన వారంలే. వచ్చే బేస్తవారం సాయం సమయమున 6 గంటల నుంచి ఇక్కడ పాదాలు కడిగి పాస్కా భోజన కడరాత్రి భోజన పండుగ జరుపుదాం. రండి, దీవెనలు పొందండి. అలాగే శుక్రవారం ఉదయం 9 నుంచి 4 గంటల వరకు ప్రత్యేకమైనటువంటి సిలువ మార్గం, ప్రత్యేకమైనటువంటి ఆరాధన, స్వస్థత ప్రార్థన జరుగుతుంది. అందరికీ తెలియచేయండి. అన్ని మతములకు చెందిన బిడ్డలను తీసుకురండి. ఇక్కడ అందరూ ఆ దినమును చూడాలి, కనులారగాంచి అనుభవించాలి. అలాగే మరునాడు శనివారం రాత్రి 10 గంటల నుంచి మరి 1 గంటల వరకు, అలాగే ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంటల వరకు యేసు ప్రభు పునరుత్థాన పండుగ అందరూ కలిసి కొనియాడే భాగ్యం ఉంది. రండి, దేవుని యొక్క దీవెనలు పొందాలని మీ అందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. కమింగ్ థర్స్డే, Monday, Thursday 6 o'clock we have the evening program, and Friday we have from 9 o'clock to మరి 4 o'clock. In the same way on Saturday night 10 to 1 and Sunday 10 to 1 we will be having Easter special, and 14th we will be having special healing convention by Brother Johnson. So, and in the meantime 7th we will be having great feast of divine mercy. Please come. గమనించండి, వచ్చే నెలలో జరుగుతున్నటువంటి వడకాలు. ఇంగ్లీష్ వడకం మరి ఏప్రిల్ 10 నుంచి 13 వరకు, ఏప్రిల్ 10 సాయంత్రం నుండి 13 మధ్యాహ్నం వరకు. ఏప్రిల్ 10th ఈవినింగ్ టు 13th afternoon will be the English retreat, and 22nd evening to 26th evening is the Telugu retreat. 22 సాయంత్రం నుంచి 26 సాయంత్రం వరకు తెలుగు వడకం. ఈ పునరుత్థానం వడకం మారుగుతుంది. రండి, ఎవరైనా పునరుత్థానం అవ్వాలంటే పరిస్థితుల నుండి మంచి అవకాశం వాడుకోండి. చివరి బ్లెస్సింగ్ కోసం సిద్ధపడదాం. రేపు మళ్ళీ శుక్రవారం, రేపటి దినం ప్రత్యేకంగా మనమందరం కలిసి ఇక్కడ ప్రజలందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటుండగా అక్కడ సాయం సమయమున క్రిస్మస్ జరుగుతుంది హైదరాబాదులో. ప్రత్యేక దీవెనలు అందరి మీద, గురువులైన మా మీద, అందరి మీద వచ్చేటట్టు మా కోసం కూడా ప్రార్థించుకోండి. ప్రార్థనతో పాడుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, తెలుగు వడకంలో పాల్గొంటున్న వారందరినీ దీవించమని ప్రార్థించండి. రక్షకుడు సజీవముగా నీతోనే ఉండగా నీకే కొదువ ఉన్నది చెప్పవే మనసా. రక్షకుడు సజీవముగా నీతోనే ఉండగా నీకే కొదువ ఉన్నది చెప్పవే మనసా. యోహాను 14:26, John 14:26. వాగ్దానమిచ్చిన ఆత్మను పంపించును, ఓదార్చే ఆత్మను పంపించును మనసా. వాగ్దానమిచ్చిన ఆత్మను పంపించును, ఓదార్చే ఆత్మను పంపించును మనసా. శక్తి నీకు ఇచ్చును, సాక్షిగా మార్చును, యేసుని హృదయమును నమ్ముము మనసా. శక్తి నీకు ఇచ్చును, సాక్షిగా మార్చును, యేసుని హృదయమును నమ్ము మనసా. యేసువా నిన్ను నమ్ముచున్నాను, యేసువా నిన్ను నమ్ముచున్నాను. చక్కగా 40 రోజులు దైవజనులు మీకు వాక్యం బోధించారు. అందరికీ స్తోత్రం చెల్లించండి, అందరి కోసం ప్రార్థించండి. అలాగే అనేక మంది మేలులు పొంది ఉంటారు. తప్పకుండా మీరు రిపోర్ట్ చేయాలి, సాక్ష్యాలు పంచుకోవాలి.
రండి, దేవుని యొక్క దీవెనల కోసం వేచి ఉన్నటువంటి గొప్ప దినములు ఈ వారం, వచ్చే వారం, నెక్స్ట్ వారం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాలాగా వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగొడకంలో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గుంటూరులో జరగబోతున్న కార్యక్రమాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పెరంగిపురంలో జరుగుతున్న కార్యం మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ వారంలో పవిత్ర వారంలో ప్రవేశిస్తున్న ప్రతి ఒక్కరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 7వ తారీఖున కరుణ మహోత్సవంకు వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం క్రిస్మస్లో పాల్గొంటున్న గురువులు, బిషప్స్ అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు లైవ్ చాట్ లో ఫోన్ కాల్స్ మీద అడుగుతున్న ప్రతి బిడ్డ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీద శ్రద్ధ వహించి రోజు ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. శుక్రవారం, శనివారం, ఆదివారం గుంటూరు ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ శుభవార్త. రండి, డొన్ బోస్కో చర్చ్లో, చంద్రమౌళి రోడ్ డొన్ బోస్కో చర్చ్ ప్రాంగణంలో గ్రౌండ్లో ప్రత్యేక సువార్త మరి ఈ తపస్కాల ప్రార్థన జరుగుతుంది. మన టీం వస్తుంది, మా కోసం ప్రార్థించండి. అలాగే DMI గ్రూప్ చెందిన వాళ్ళ సర్టిఫికేట్ ఎవరైనా ఇంకా పొందలేదంటే అక్కడ మీరు తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే పెద్ద బేస్తవారం సాయం సమయమున పిరంగిపురంలో కూడా వాక్య పరిచర్య జరుగుతుంది, ప్రార్థించుకోండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. యేసుతో 40 రోజుల పనిలో ఈ గొప్ప యాత్రలో ప్రయాణం చేసిన మనలను, మన కుటుంబాలను మంచి ఆరోగ్యం దయచేసి భద్రపరచి, కుటుంబాలను అద్భుతాలు చేసి, పరీక్షలు రాసిన పిల్లలను పిత, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడు దీవించి మంచి రిజల్ట్ సంవత్సరం అందరూ సాక్షిగా నిలబడేటట్టు దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father, Son and the Holy Ghost come upon everybody who's writing the exam, those who are participating in the 40 days prayer, in this program here and outside program. May these blessings remain with us forever and ever. రక్షకుడు సజీవముగా నీతోనే ఉండగా నీకే కొదువ ఉన్నది చెప్పవే మనసా.